తెలంగాణలో స్థానిక సమరానికి నగారా మోగనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 11, 14, 17న 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేసింది ఈసీ. అయితే పరిపాలనలో ఇబ్బందులతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను దృష్టిలో పెట్టుకుని పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మున్సిపల్ ఎలక్షన్ల కంటే ముందే పంచాయతీలో పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఈసీ ఎన్నికలకు సమాయత్తమవుతుంది. తెలంగాణ గ్రామీణ రంగం పురోగతికి నాబార్డ్ మార్గదర్శకమన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ హెచ్ఏసీలో జరిగిన ఎర్త్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. వ్యవసాయ సాధికారత, సాంకేతిక సమానత్వం, రూరల్ టెక్ హబ్, వ్యవసాయ రంగంలో ఏఐ అంశాలపై చర్చించారు. నాబార్డ్తో తెలంగాణ నిజమైన సహచరుడిగా పనిచేస్తుందన్నారు. వ్యవసాయం భారతదేశపు మొదటి ఆత్మని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. NABARD for its foresight in convening this summit in Hyderabad. When they called me, I thought there might be very few people were going to attend this kind of summit, but after coming over here, I realized by seeing so many people, that shows what is the kind of trust and belief on NABARD for the startup companies and youngsters and investors and the institutions. I really appreciate that the NABARD is focusing more and more, even agro-based institutions, startup, and as you are aware, Hyderabad is the center point for the startups in that entire country. So obviously, I appreciate and support on the government, whatever the steps, whatever the mechanism, whatever the way that you plan and progress for the vision and growth of the rural economy, more so particularly for Telangana, this Telangana government will stand with NABARD and will go hand in hand together for the rural economy and rural agriculture and other activities. NABARD has always been a partner, a guide, and sometimes even a quite guardian angel for rural India. బీసీ రిజర్వేషన్పై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు మహేష్ గౌడ్. 42% చట్టబద్ధత అనేది ముగిసిన అధ్యాయం కాదు, నిరంతరం కొనసాగుతుంది, తెచ్చే వరకు ఉంటుంది. ఎన్నికలతో ముడిపెట్టద్దు. ఎన్నికలు అయినంత మాత్రం, సర్పంచ్ ఎన్నికల మాత్రం అయినంత మాత్రాన 42% రిజర్వేషన్ ఉద్యమం ఆగదు. ఇది 9th షెడ్యూల్ చేర్చే వరకు మేము ఉద్యమిస్తాం. డెఫినెట్గా ఉద్యమం ముందుకు పోతుంది. ఎలక్షన్లు అనేవి కోర్టు డైరెక్షన్ ప్రకారం జరపాల్సి వస్తూ ఉంది. కింద అధికార యంత్రాంగం స్తంభించబడింది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం వస్తున్నది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. సర్పంచ్ ఎన్నికలు జరిపినంత మాత్రాన 42% రిజర్వేషన్ అంశాన్ని అడికెక్కించినట్టు కాదు. ఇది నిరంతరం జాగుద్ది. అది లాస్ట్ వరకు కూడా పోరాడతాం. మేము ప్రయత్నం ఎందుకు చేసాం? ప్రధానమంత్రి ఒక బీసీ నాయకుడు, బండి సంజయ్ లాంటి మొనగాళ్ళు బీసీ నాయకులు ఉన్నారు, అరవింద్, ఈటల రాజేందర్ లాంటి మొనగాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఒత్తిడి తెస్తాడేమో, మోడీ గారు ఏమో కనకరిస్తారేమో అని ప్రయత్నం చేశాం. కానీ ముఖాలు అడ్డేసి మేము చేసే ప్రయత్నం మీద నీళ్లు జల్లి ఇది కాకుండా చేసింది బీజేపీ. జనానికి తెలియదా? ఇలా కేంద్రంలో ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఆనాడు పి నరసింహ ప్రభుత్వం 9th షెడ్యూల్లో తమిళనాడు అంశాన్ని చేర్చలేదా? ఎందుకు చేర్చలేదు? పోనీ ఒక్కరోజన్నా ఈ నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, మా అరవింద్ కానీ ఒక్కరోజన్నా పోయి పర్మిషన్ అడిగినరా? ఇది ఒక జెన్యూన్ సమస్య. మా రాష్ట్రంలో 42% అడుగుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఉచ్చు బిగుస్తుంది. ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతిని ఏసీబీ పొందింది. గవర్నర్ అనుమతి పొందిన ఏసీబీ త్వరలో కేటీఆర్పై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్పై కేసు నమోదు చేసిన ఏసీబీ సెప్టెంబర్ 9న గవర్నర్కు లేఖ రాసింది. లేఖ రాసిన 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్పై అభియోగాలు మోపనుంది ఏసీబీ. మరోవైపు ఇది ప్రభుత్వ దుందుడుకు చర్యని, తాము వెనక్కి తగ్గేది లేదంటుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వ చర్యలను బట్టే తమ వ్యూహాలుంటాయనంటుంది బీఆర్ఎస్.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తుందని అన్నారు. ఆర్కే అంటే రేవంత్, కేటీఆర్ అని వివరించారు. రేవంత్ కి కేసీఆర్ కి మధ్య లోపాయకార ఒప్పందం ఉందని, అందుకే కేటీఆర్ ను అరెస్ట్ చేయడం లేదని హాట్ కామెంట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తారని అది గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇయ్యద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. ఒక్క కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు. అంతా కూడా ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాన్ని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు. దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు ఆహార భద్రతలో భాగంగా ప్రతి నెల 5 కిలోల ఉచిత బియ్యాన్ని అందిస్తున్నామని మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నల్గొండ జిల్లాలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డివిజన్ కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆకలితో ఎవరూ చనిపోకూడదనే లక్ష్యంతో ప్రారంభించిన ఉచిత బియ్యం పంపిణీని 2030 వరకు కొనసాగించాలని ప్రధాని మోడీ నిర్ణయించారని తెలిపారు. ప్రపంచ బ్యాంక్ సైతం భారత్ అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకాన్ని ఇటీవల నివేదికలో ప్రశంసించిందని మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. मैं इस नलगोंडा के ऐतिहासिक जिले से मैं एक तो चीज आपको बताता हूं, भारत सरकार मोदी जी के नेतृत्व में आपके साथ खड़े रहेंगे, किसान के साथ खड़े रहेंगे और विकसित भारत में विकसित तेलंगाना भी हमारा लक्ष्य है. इन विषय प्रस्ताव किया है. एक तो कोविड के समय में जो उन्होंने एक्स्ट्रा अनाज बांटा था उसके लिए 348 करोड़ का पेंडिंग है, ऐसे उन्होंने बताया है. वो हमने पूरा पहले आने से पहले ही मैंने देख के आया था. वो 340 करोड़ रुपीस हम दे रहे हैं, वी आर गिविंग इट. और जो 10 साल के पहले का जो उन्होंने रिक्वेस्ट किया है उसमें कुछ, क्योंकि 10 साल का पहले 11 साल का पहले का है, 10 साल का भी नहीं है, उसमें तो कुछ पेपर डॉक्यूमेंट रिकॉर्ड्स मैच नहीं हो रहा है. हम बहुत प्रयास किया है क्योंकि मोदी जी का सोच है हर प्रदेश जब डेवलप. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సిగాచి బాధితులకు ఇచ్చిన ₹1 కోటి పరిహారం హామీ ఏమైందని లేఖలో ప్రశ్నించారు. 4 నెలలు గడిచినా సిగాచి బాధితులకు పరిహారం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇచ్చింది 26 లక్షలేనని, ఇంకా 74 లక్షలు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. ఇది ముఖ్యమంత్రి మాట తప్పడం కాదంటూ హరీష్ రావు ప్రశ్నించారు. చికిత్స ఖర్చులను పరిహారంలో కోత విధించడం అమానవీయమంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిగాచి యాజమాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే కాపాడుతుందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఓటు లభించింది. 2023 ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేటీఆర్, గోరెడ్డి వెంకన్నపై సైఫాబాద్ పిఎస్లో కేసు నమోదైంది. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి దగ్గర ఇంటర్వ్యూలు చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై గోరెడ్డి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారని, బీఆర్ఎస్కు లబ్ధి చేకూరేలా విధంగా ఆ ఇంటర్వ్యూ ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్పై అభియోగాలు దాఖలు చేశారని కేటీఆర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం కేసును కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయతీలో పాలకవర్గం లేక 2 ఏళ్లైందని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని కోరారు. బీఫామ్లతో సంబంధం లేకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజలు మెచ్చినా నచ్చిన వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తానని ఈటల అన్నారు. రాబోయే కాలంలో బీజేపీ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు సన్నవడ్లకు బోనస్, రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్. గ్రామ పంచాయతీలలో
పాలక మండలి లేక 2 ఏళ్ళు అవుతుంది. గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయినాయి. లైట్లు వేసే దిక్కు లేదు, మోరీలు తీసే దిక్కు లేదు, సఫాయిలను సరిగా చూసే దిక్కు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీలకు రాక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసంలో ఓడగొడతా అని చెప్పి తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ 25 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా, జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా మంత్రిగా పనిచేసినాం కాబట్టి దీనికి బీఫాములతో సంబంధం ఉండదు. కాబట్టి అనేక మంది, వందల మంది మాతో గతంలో ప్రత్యక్ష పరిచయాలు ఉండి ఇవాళ ఎన్నికలు నిలబడదామన్నా గెలుస్తామన్నా అని చెప్పి ఇలా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించాలనేటువంటి జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విజయభాస్కర్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే ఒక్కసారి గన్మెన్లు లేకుండా హనుమకొండ బస్టాండ్కి వచ్చి నిలబడు అంటూ సవాల్ విసిరారు. ప్రజల మనిషి హరీష్ రావుపై అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటని దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. అనుకోకుండా ఎమ్మెల్యేగా నాయని రాజేందర్ గెలిచాడని విజయభాస్కర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇస్తూ అడ్డి మారి గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి చోటామోట నాయకులు కూడా తమ ఉనికి కోసము రైతులకు ముఖం చాటేసి రైతుల బాధలు వినలేక చూడలేని నిస్సాయ స్థితిలో ఉండి ఈరోజు 4 గోడల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రజల ఆదరణ పొందినటువంటి హరీష్ రావు గారిని కూడా ఇష్టం వచ్చిన మాట్లాడడం చూస్తుంటే వీరి రాజకీయ పరిజ్ఞానం ఎంతున్నదో మరి ఈ నిజవర్గంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హౌలా మాటలు, పిచ్చి కూతలు, ఏనుగు పోతే ఏదో మొరిగినట్టు మొరుగుడు. ఈరోజు ఆయన కాలి గోటికి కూడా బనికిరానోళ్ళు, ఆయన మోకాలంతా లేనోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నిన్ను ఎందుకు నీకు ఓటేసినావు అని చెప్పి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. నువ్వు రైతుల మధ్యలో కాదు, ఇక్కడనే కూతవేటు దూరంలో ఉన్నటువంటి నీ గన్మెన్లను ఇచ్చి నువ్వు ఒక్క 5 నిమిషాలు నీ బస్టాండ్ కాడికి రా. నిన్న మొన్న చిరు వ్యాపారులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాల రాస్తూ చిరు వ్యాపారులు నిన్ను ఏమంటారు, నువ్వు బస్టాండ్ కాడికి రా. ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధి ప్రజలకు ఏ తీరుగా అండగా ఉండాలో నువ్వు అర్థం చేసుకో. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బర గెలిచినావు, సరే అర్థమయ్యో కాకనో అవగాహన ఉండో లేకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామని చెప్పి 1-2 సంవత్సరాల కాలం ఓపిక పట్టినాం. నీ పిచ్చి మాటలకు, పిచ్చి కూతలకు నేను కాదు ప్రజలే నీకు సమాధానం చెప్తారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వివాదం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వర్సెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య మాటలు గిద్దం మంటలు రేపుతుంది. ఎమ్మెల్యే రాజేందర్పై దాస్యం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గన్మెన్లను వదిలేసి ఒంటరిగా హనుమకొండ బస్టాండ్కి వస్తే గుడ్డలు ఉడి తీసుకొడతానంటూ దాస్యం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే దాస్యం సవాల్ను స్వీకరించిన నాయని బస్టాండ్ వద్దకు చేరుకుని బస్టాండ్కి వచ్చారు. ఏం చేస్తావో చేయండి అంటూ నాయని రాజేందర్ రెడ్డి ప్రతి సవాల్ చేశారు. బ్రోకర్లు కంపెనీ నడిపే నువ్వు మాట్లాడితే ఓ విలువ ఉంటుందంటూ రాజేందర్ నిప్పులు చిరిగారు. తనపై మాట్లాడే నైతిక హక్కు దాస్యంకు లేదన్నారు. వినయ్ భాస్కర్ అంటే యదవుల సంఘానికి అధ్యక్షుడు, కబ్జాల సంఘానికి అధ్యక్షుడు, బ్రోకర్ల సంఘానికి అధ్యక్షుడు. మరి ఇలాంటి వ్యక్తులు ఆరోపణలు చేస్తే మరి నన్ను నేను కూడా చెక్ చేసుకోవాలి కదా. నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే మరి ప్రజలు ఇక్కడ తిరగబడతాను అంటాను, ఇదంటాను కదా. వచ్చిన ఇక్కడికి వ్యాపార దగ్గర తిరిగినాం, ఏంటిదా అభిప్రాయం, ఏమైనా ఇబ్బంది పెడతానరా మీరు అని అడిగితే మీ అందరి సాక్షిగానే ఏ ఇబ్బంది పెడితే నువ్వు లేవా అన్న మీకు చెప్పుకోమా అన్నారు. ఇది నా గొప్పతనం. 4 గోడల మధ్యలో కూర్చొని వైట్ కలర్ బ్రోకర్లుగా మాటలు మాట్లాడితే నేను ఏం చేయాలి? నాది నేను చెక్ చేసుకుందామని ఇక్కడికి వచ్చిన, సవాల్ స్వీకరించిన అనుకోండి వచ్చిన. మరి దద్దమ్మలు ఎదవలు ఏం జవాబు చెప్తారో దీనికి చెప్పాలి, అంతేనా కాదా? నువ్వు కట్టిన శిలాపలకాలకు మేము చేస్తాను అంటాడు. నువ్వు కట్టిన ఇండ్లే ఇయ్యలే ఎదవ, నువ్వు నేను ఇచ్చిన ఇండ్లు నేను పంచింది. అలాంటి ఎదవలు మాట్లాడుతుంటే నేను ఏం చేయాలి? వీళ్ళు పొద్దుగా లేస్తే కబ్జాలు. నీ బాధితులు వినయ్ భాస్కర్ గారి బాధితుల సంఘం
ఓ అధ్యక్షుడు ఓ ఉపాధ్యక్షుడు వీళ్ళు కబ్జాలు వీళ్ళ బాధితులు. ఎలక్షన్లప్పుడు ఆటో పెట్టుకొని కూడా తిరిగిండు కొందరు. వీళ్ళ బాధ్యతలు గుర్తున్నదో లేదా మీకు? అంటే ఇలాంటి ఎదవలు ఓ 4 గోడల మధ్యలో కబ్జా పెట్టినట్టు ల్యాండ్లో కూర్చొని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళితే అవాకులు చెవాకులు పేలడం సరికదని మండిపడ్డారు. పత్తి సాగులో రాష్ట్రాన్ని 10వ స్థానం నుంచి 2వ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ అంటూ గుర్తు చేశారు. చీరలు, కుక్కర్లు, వాషింగ్ మిషన్లు పంచి జూబ్లీ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. చింతూరులో సీఎంఆర్ దాస్యం అవకతవకలపై ప్రశ్నించినందుకు ఒకరిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ నాయకులు అన్ని రకాల కుట్రలు ప్రయోగిస్తున్నారు. ఇంతకుముందే వినయ్ భాస్కర్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు ఏ విధంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలను మళ్ళీ చెప్పి వాటిని నిజాలుగా చేయాలనే ప్రయత్నం చేసి అసలు సమస్య నుండి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విద్య నాయన్ రాజేందర్ రెడ్డి ఒక్కడే కాదు, ఈ కుట్రలు, ఈ ఎత్తులు జిత్తులు అన్నీ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ప్రయోగిస్తున్నారు. వీళ్ళకు బాస్ రేవంత్ రెడ్డి గారు. ఇలా హరీష్ రావు గారు తెలంగాణలో ఉండే ఆదిలాబాద్కు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వరంగల్ జిల్లాకు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు, తెలంగాణలో పత్తి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతే వాళ్ళను ఓదార్చడం కోసం, వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం పంట పొలాలకు వస్తే, మార్కెట్ యార్డ్లకు వస్తే ఏసీ రూములలో కూర్చొని, అక్కడ బంగళాలో జూబ్లీహిల్స్ బంగళాలో కూర్చొని రేవంత్ రెడ్డి, ఇక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు. సూర్యాపేటలో కోదాడ నియోజకవర్గంలో చిల్కూర్ అనే పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే ఒక దళిత యువకుని సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదోవ పట్టినాయి, వాళ్ళకు రావాల్సిన నిధులు వేరే వాళ్ళకు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినోనే తీసుకుపోయి ఆ రాజేష్ అనే ఒక దళిత యువకుని తీసుకుపోయి ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కుల్ల ఒడిచి ఘోరంగా 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు. 48 గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు హోంమంత్రి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకొని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. చిర్రావూరి రైతు సహాయ కేంద్రంలో ధాన్యం కొనుగోలు పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తేమ శాతం, రవాణా, గన్ని బ్యాగులపై రైతులకు ఉన్న సమస్యలు, సందేహాలు నివృత్తి చేశారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతు సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని తెలిపారు మంత్రి నాదెండ్ల. వరిలో ప్రిఫర్డ్ వెరైటీల వైపు రైతులు మారాలని, ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తుందని వెల్లడించారు. ప్రతి బస్తా కొనడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా పౌర సరఫరాల శాఖ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సమన్వయపరుచుకుని రైతుకు మాత్రం పెద్దపీట వేసి, రైతు సంతోషంగా తాను పడిన కష్టాలు, ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధర అందించే విధంగా ప్రభుత్వాన్ని నుంచి మేము కట్టుబడి ఉంటాం. గుంటూరు జిల్లాలో గతంలో కన్నా గణనీయంగా ఈసారి ప్రభుత్వానికి అమ్ముతారనే నమ్మకం నాలో ఉంది. ఎందుకంటే ఏదైతే ఫైన్ రైస్ క్వాలిటీ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి రైతులు ఈ ప్రాంతాల్లో పండిస్తున్నారు,
అది మన మధ్యాహ్న భోజనం పథకం కోసం, మన బిడ్డల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్ లో కూడా మేము ఈ బియ్యాన్ని మేము ఉపయోగిస్తున్నాం. ఆ సంస్కరణ ద్వారా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా రైతులందరూ కూడా సహకరిస్తారని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి మారాలి. గతంలో లాగా ఎక్కువ దిగుబడి ఎక్కడ వస్తుందనే పంట ఆ వెరైటీ కోసం చూసేవాళ్ళు రైతులు. కానీ మారుతున్న ఈ వాతావరణంలో అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కువగా కోరుకునేది ప్రిఫర్డ్ వెరైటీ సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా రైతు రంగం కూడా మారితే తప్పకుండా ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందని ఒక నమ్మకం, ఒక భద్రత, ఒక భరోసా మా ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈ కార్యక్రమం ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, ఇది ఒక చరిత్ర రాష్ట్రంలో మేము సేకరించబోతున్నాం. నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం జగన్ విచారణ ముగిసింది. ఆస్తుల కేసులో దాదాపు 30 నిమిషాల పాటు జగన్ విచారణ జరిగింది. విదేశీ పర్యటనలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారని సిబిఐ కోర్టుకు తెలిపింది. దీంతో జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు జగన్. ఇదే కేసులో గతంలో 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కాగా మళ్లీ 6 ఏళ్ల తర్వాత ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణకు ఎదుర్కొన్నారు. చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ, ఏ అక్యూజ్డ్ అయినా కానీ, ఆ కేసులో ఉన్న నిందితులు ఎవరైనా కానీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాని పక్షంలో ఖచ్చితమైన సాక్ష్యాలను న్యాయవాది ద్వారా కోర్టుకు చూపించేసి ఏంటంటే ఒక మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ కేసు అయితే పెండింగ్ ఉంది. దానికి సంబంధించి ముందు ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా రావాల్సిందో అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు అయితే ఈ పిటిషన్కి సంబంధించి అయితే ఏదైతే బయటకి ఫారెన్ వెళ్ళి రావడం జరిగిందో ఆ పిటిషన్ వరకు క్లోజ్ అయిపోయింది. కాబట్టి దీని వరకు మెయిన్ కేసు వరకు వచ్చేసి ఏంటంటే ఎప్పటి వరకు అయితే ముందు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో కోర్టు ఆర్డర్ చేయడం జరుగుతుంది. అడిగారు ఒక మాట ఏంటంటే మీరు ఏమైనా చెప్పుకోవాల్సిన ఉందా అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఏంటంటే ఏం లేదు, దానికి సంబంధించి ఆల్రెడీ వివరణ న్యాయవాది గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే పిటిషన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజైతే ప్రస్తుతం ఏంటంటే విచారణ అది పాస్పోర్ట్ సంబంధించి ఏదైతుందో ఆర్డర్ ఉందో. సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై ఎమ్మెల్యే రాజేసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులందరూ రాజమౌళి సినిమాలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు దేవుళ్ల పేరుతో సినిమాలు తీసి కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారని ప్రశ్నించారు. రాజమౌళి లాంటి వాళ్ళని జైల్లో వేయాలని, గతంలో కూడా ఆయన ఇలాంటి మాటలే మాట్లాడారని అన్నారు. ఇలాంటి వేస్ట్ డైరెక్టర్స్పై ఫిర్యాదు చేయండి అంటూ రాజేసింగ్ పిలుపునిచ్చారు. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావయ్యి? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. తొలి రోజు విచారణలో భాగంగా రవిని పోలీసులు విచారించారు. ఈ కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు. ఐబొమ్మ రవి బ్యాంక్ లావాదేవీలపై ప్రధానంగా ఆరా తీశారు సిసిఎస్ పోలీసులు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై కూడా విచారించారు. రవిపై ఫోరెన్సిక్స్ యాక్ట్ కింద సెక్షన్లు విధించారు పోలీసులు. ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్స్తో పాటు దేశంలోని బ్యాంక్ ఖాతాలపై ఆరా తీశారు. ఇక ఐబొమ్మ వెబ్సైట్, ఐపీ అడ్రస్ సర్వర్ డేటాపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేసేందుకు ఐపీ అడ్రస్లు ఎలా మార్చాడనే విషయాలను కూపీలాగారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఆయన సతీమణి మడ్గం రాజేలకు ఛత్తీస్గఢ్లోని పుర్వర్తిలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా వారిని కడసారి చూసేందుకు పుర్వర్తి, జబగట్ట, బాటూం, టేకల్గూడెం,
మినట్టు గ్రామాల ప్రజలు, కుటుంబకులు, బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. నలుపు దుస్తులో హిడ్మా, ఎరుపు శారీలో రాజేకు తుది వీడ్కోలు పలికారు. హిడ్మా, రాజేల భౌతికాయాలకు ఒకే చితిపై దహన సంస్కారాలు నిర్వహించారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరింది. జేడీయూ అధినేత ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎంగా నితీష్ కుమార్ 10వ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాతో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక సీఎం మంత్రులచే గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. अपने कर्तव्यों का सदापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं मंगल पांडे ईश्वर की शपथ लेता हूं, ज्ञान करता हूं जो विषय बिहार राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए जाएगा अथवा मुझे ज्ञात तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్ఐఏ ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేసింది. పార్కింగ్ లాట్లో కారు బ్లాస్ట్ కేసులో కీలక నిందితులుగా ఉన్న 6గురిని అరెస్ట్ చేసి పాటియాలా హౌస్ కోర్టుకు హాజరుపరిచారు. నిందితులు పుల్వామాకు చెందిన డాక్టర్ మజమిల్ షకీల్, అనంతనాగ్కు చెందిన డాక్టర్ అజీల్, లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ ఇర్ఫాన్లకు కోర్టులో హాజరుపరిచారు. మరో 2ని అరెస్ట్ చేయగా వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కుర్చీలట పీక్స్కు చేరింది. సీఎం సిద్ధరామయ్యకు పదవీ గండం తప్పేలా లేదు. తాను స్ట్రాంగ్ అంటూ సిద్ధరామయ్య పదవిని ఆశించలేదని డీకే చెప్తున్నా హస్తిన వేదికగా జరుగుతున్న రాజకీయాలు మాత్రం సిద్ధు కుర్చీ దిగిపోక తప్పేలా లేదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా డీకే వర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేయడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. నవంబర్ 20తో సిద్ధరామయ్య సీఎంగా పదవి చేపట్టి 2.5 ఏళ్లైంది. అప్పట్లోనే డీకే శివకుమార్కు సీఎం పదవి ఛాన్స్ ఉండగా అధిష్టానం సిద్ధరామయ్యకు ఛాన్స్ ఇచ్చింది. అయితే సగం పదవీకాలం ముగియడంతో డీకేను సీఎం చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో క్యాంప్ పెట్టడం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ను అరెస్ట్ చేసింది. బంగారం చోరీ జరిగిన సమయానికి పద్మకుమార్ బోర్డు ప్రెసిడెంట్గా ఉండడంతో ఆయనకు నెలలో 2 సార్లు నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు స్పందించిన పద్మకుమార్ తాజాగా ఇచ్చిన మరో నోటీసుకు స్పందిస్తూ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన సిట్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ద్వారపాలకుల విగ్రహాల దగ్గర బంగారం చోరీ జరగ్గా ఈ కేసును కేరళ హైకోర్టు సిట్కు అప్పగించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 6 మంది సిట్ అదుపులో ఉన్నారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో పాటు మాజీ బోర్డు ప్రెసిడెంట్ ఎన్ వాసుని ఇప్పటికే సిట్ విచారించింది. ఇక సిట్ దర్యాప్తులో బంగారం చోరీతో పాటు బోర్డుకు సంబంధించిన రివార్డుల్లో కూడా అవకతవకలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో మాజీ బోర్డు ప్రెసిడెంట్లను విచారిస్తుంది దర్యాప్తు బృందం. రాజస్థాన్లోని జైపూర్లో యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఓటు చోరీతో పాటు రైతుల సమస్యలు, నిరుద్యోగం సమస్యలపై యూత్ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సీఎం నివాసం ముట్టడికి ప్రయత్నించారు నేతలు. ఇక నిరసనల నేపథ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత పెంచిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే బారికేడ్లపై నుంచి సీఎం నివాసం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నిస్తుండటంతో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో పోలీసులు వాటర్ క్యానల్ను ప్రయోగించారు. నేపాల్ మళ్లీ రణరంగమైంది. సోషల్ మీడియా బ్యాన్పై ఉద్యమం అనంతరం చల్లారని హింస మరోసారి చెలరేగింది. మాజీ ప్రధాని కేపీ శర్మ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేషనల్ నేపాల్ మద్దతుదారులు, జంజీ యువత మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం ముదిరి ఘర్షణలు చెలరేగాయి. 2 వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారత్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని నేపాల్ పోలీస్ ప్రతినిధి అభినారాయణ్ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కర్కి అందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలు యువతను రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని సూచించారు. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు అమెరికా కీలక ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. $93 మిలియన్ విలువైన ఆయుధ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్తో పాటు ఎక్స్కాలిబర్ ఆర్టిలరీ ముందగుండ సామాగ్రి కూడా ఉంది. ఈ డీల్కు సంబంధించి సర్టిఫికేషన్ పూర్తయిందని అక్కడి పార్లమెంట్కు సమాచారం ఇచ్చినట్లు అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ డీల్లో మొదటి భాగం జావెలిన్ మిసైల్ సిస్టమ్ రానుండగా దాని విలువ $45.7 మిలియన్. ఇందులో 25 కమాండ్ లాంచ్ యూనిట్లు జావెలిన్ FGM మిసైళ్లు ఉన్నాయి. ఒకసారి టార్గెట్ సెట్ చేసి వదిలిస్తే శత్రు ట్యాంక్ ఎక్కడున్నా వెతికి మరీ దాడి చేస్తుంది. ఈ డీల్లో రానున్న రెండో సిస్టమ్ ఎక్స్కాలిబర్ ప్రాజెక్టల్. వీటి విలువ $47.1 మిలియన్. ఇందులో భాగంగా భారత్ 216 ఎక్స్కాలిబర్ రౌండ్లను కొనుగోలు చేయనుంది. GPS సహాయంతో పనిచేసే స్మార్ట్ ఆర్టిలరీ షెల్స్ ఎక్స్కాలిబర్ ప్రొజెక్టల్స్ ఇది ప్రత్యేకత. రెండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వానికి ఈ ఆయుధాలు డీల్ దోహదపడుతుందని అమెరికా పేర్కొంది.